ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి కరుణామయుడ, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది. మరొక్కసారి మమ్మల్ని సజీవంగా కాపాడి నీ రెక్కల చోటను కాపాడు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో నిన్ను మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. నీ కుమారుడిగా నాయన కొన్ని విషయాలు నాయన ప్రభా, నీ యొక్క కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన పరమార్థం గురించి, ఆయనలో ఉన్న త్యాగమును గురించి, తగ్గింపుని గురించి, ఐక్యతను గురించి నేను చెప్పాలని ఆశపడతాను. చెబుతున్న నాకు నీ కుమారుడి యొక్క పరిశుద్ధాత్ముని తోడుగా ఉంచండి నాయన. వింటున్న నీ పిల్లలైనటువంటి వారందరికీ సమయోచితమైన జ్ఞానమును దయచండి. సదాకాలము నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నీ కుమారుడు యేసు వారి ప్రేరట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. బాగున్నారండి అందరూ? కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినంటే అన్నయ్య ఎబినేజర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, డిసెంబర్ అంటే ఈ నెల మొత్తం క్రిస్మస్ సంబరాలు ఎక్కువగా జరుగుతాయండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ అంటే ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. నేను చెప్పే అంతటి అనుభవమైన వాడిని కాదు, కానీ బైబిల్ చదివిన కాడి నుంచి కొన్ని విషయాలు నేను కూడా వాక్యం ద్వారా చెప్పాలి, అనేక మందికి వినిపించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఎవరైనా నేనేమైనా తప్పిదం మాట్లాడిన యెడల నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి నాకు చెప్పండి. అలాగే కామెంట్ రూపంలో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సరి చేసుకునే అవకాశం కూడా నాకు ఇవ్వండి. అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నానండి వింటున్న మీ అందరికీ. సరే అండి, వాక్యంలోకి వెళ్దామండి. క్రిస్మస్ అంటే ఏంటి? చాలా మంది క్రిస్మస్ గురించే మాట్లాడతారు కదండి. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి, మనం దాన్ని ఎలా తీసుకోవాలి, క్రిస్మస్ ఎవరు ఆచరించాలి, ఎలాంటి వారు ఆచరిస్తే అది క్రిస్మస్ అవుతుంది, ఇలాంటి అంశాల్లో కొన్ని విషయాలండి. ఎక్కువసేపు అయితే నేను చెప్పను, కొద్ది నిమిషాలు మాత్రమే నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. చాలా తక్కువ విషయాలండి, చాలా కొన్ని విషయాలే, కొద్ది నిమిషాలు మాత్రమే నేను చెప్తాను. చెప్పడానికి ఆసక్తి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. దేవుని ప్రేరేపణ బట్టి మీరందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ అంటే, నేటి సమాజంలో క్రిస్మస్ అంటే ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అంటున్నది ఏంటంటే, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టినరోజు. నా దేవుడు పుట్టాడు అని చెబుతున్నాడు. క్రిస్మస్ అంటే చాలా మంది ఎక్కువ శాతం ఏంటంటే, క్రిస్మస్ అంటే మా పండుగ రోజు, క్రిస్మస్ అంటే మా దేవుడు పుట్టినరోజు, అందుకే మేము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మా దేవుడు పుట్టినరోజునే. ఇతర ప్రజలు ఉన్నారు చాలా మంది సహోదరులు, వారి దేవత దేవుళ్ళు అనబడి పిలువబడిన వారిని కూడా వారు ఏం చేస్తారు, ఒక దినం వచ్చినప్పుడు వారికంటే ఒక దినం వస్తుంది, ఆ దినంలో వారు ఏం చేస్తారంటే చాలా భక్తి శ్రద్ధలతో వారి దేవుణ్ణి కొలవడం అనేది జరుగుతుంది. అదే రీతిగా మన క్రిస్మస్ ను కూడా వారి దేవుళ్ళతో పాటే పోల్చేశారండి. అది చాలా బాధాకరంగా నేను భావిస్తాను. ఎందుకంటే క్రిస్మస్ అనేది ఇతరుల దేవులతో పోల్చబడినది కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నారు అంటే చాలా ఉన్నతమైన విషయమనే నేను భావిస్తానండి. నేను అలాగే భావిస్తాను. ఎందుకంటే ఏ దేశంలోనైనా వేరొక మతస్థులు కానీ వేరొక దేవుళ్ళ గురించి కానీ చెప్పకపోవచ్చు, కానీ ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఒక్క యేసుక్రీస్తు వారి గురించి అయితే మాత్రం వారు చెప్తారు, వారు ఆచరిస్తారు, వారికి తెలిసిన రీతిగా వారు నడుచుకొని
బైబిల్ని ప్రకారంగా బ్రతకడానికి ఆశిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. క్రిస్మస్ అంటే మన వారిని అడిగితే క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునుట. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి రాయాలి అంటే ఈ భూమి కూడా సరిపోదని యోహాను గారు ఆ సువార్త మనకి ముగించేటప్పుడు ఆ చివరి అధ్యాయంలో ఉంటుందండి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి అంటే చివరి అధ్యాయంలో ఉంటుంది. అయితే నేను చెప్తున్నానండి, క్రిస్మస్ అంటే నేను కాదండి, బైబిల్ గురించే చెప్తున్నాను. బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు తీసుకొని ఆ రిఫరెన్స్ల ఆధారంగా నేను చెప్పాలనుకుంటున్నా. ఎలా అంటే క్రిస్మస్ అంటే చాలా ఉన్నాయి, చాలా ఆజ్ఞలతో కూడినవి ఉన్నాయి. యేసుక్రీస్తు వారి జననము మనం చేసుకుంటున్నాం అంటే ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలాంటి వారు చేసుకోవాలి, అవన్నీ ఏమి ఆచరిస్తే చేసుకోవాలి అన్న విషయాలు, కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. ఓకే అండి. క్రిస్మస్ అంటే నేను చెప్పాలనుకున్నది ఐక్యత. క్రిస్మస్ అంటే నేను చెప్పాలనుకుంటున్నది తగ్గింపు. క్రిస్మస్ అంటే నేను చెప్పాలనుకుంటున్నది ప్రేమించు. ఈ మూడు విషయాల్ని మనం ఆలోచిద్దామండి. ఈ మూడు విషయాలు. క్రిస్మస్ అంటే ఐక్యత కలిగి ఉండడం, క్రిస్మస్ అంటే తగ్గించుకొని ఉండడం, క్రిస్మస్ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ఈ మూడిటికి రెఫరెన్స్లు ఉన్నాయండి. నేను అవి చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా మనం క్రిస్మస్ అంటే ఐక్యత అని చెప్పుకున్నాం కదండి. ఐక్యత, క్రిస్మస్ అంటే ఐక్యత. ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాన్ని తీసి, ఒక్కసారి మీ బైబిల్ యొక్క గ్రంథాన్ని తీస్తే కీర్తనాకారుడు ఒక మంచి మాట రాయించాడండి. కీర్తనకారుడు ఒక మంచి మాట రాయించాడు. 133వ కీర్తన 1 అండి. 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత. క్రిస్మస్ ఎవరు చేసుకోవాలంటే ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో వారు క్రిస్మస్ చేసుకోవాలి. రెండోగా, వారు క్రిస్మస్ను ఆచరించడానికి అర్హులు అన్నదే బైబిల్ యొక్క అంశం అండి, బైబిల్ యొక్క తీర్పు. మనలో ఐక్యత లేదనుకోండి, ఏం చేయలేమండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి సుమారు 2004 సంవత్సరాలు అయ్యింది. ఇదిగో మరో కొద్ది రోజుల్లో 2025 రాబోతుంది అని మనం చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకుంటున్న మనము 2024 సంవత్సరాల నుండి ఐక్యత కలిగి ఉంటున్నామా అంటే ప్రపంచవ్యాప్తంగా ఐక్యత అనేది లేదండి. ఒక దేశం అంటే మరొక దేశానికి పడదు, ఒక ప్రాంతం అంటే మరొక ప్రాంతానికి పడదు, ఒక జిల్లా అంటే మరొక జిల్లా వరకు పడదు, ఒక రాష్ట్రం అంటే మరొక రాష్ట్రానికి పడదు. నీవెక్కడి వాడివి, ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు అనే స్వభావాన్ని మనం అక్కడ కనిపిస్తుందండి. అయితే నేనేమంటానంటే ఐక్యత కలిగిన వారు క్రిస్మస్ జరుపుకోవచ్చు, ఐక్యత కలిగిన వారు క్రిస్మస్ను ఆచరించవచ్చు. మరి క్రిస్మస్ని ఇన్ని విధాలుగా మనం చేసుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారి జననం, ఆయన ఐక్యత కలిగి ఉన్నాడనేదే ఈరోజు పాఠాంశం. రెండోదిగా మత్తయి సువార్త 23:12. మత్తయి సువార్త 23:12. ఒకసారి త్వరగా చూద్దామండి. టైం తక్కువ అండి, ఎక్కువసేపు చెప్పాలనుకోలేదు నేను, ఎందుకంటే నేనైతే కొత్తగా వాక్యం చెప్పడానికి ఆశపడుతున్నాను కాబట్టి. రైట్, చూద్దామండి. 23:12. తాను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ లేఖనం ప్రకారంగా ఆలోచిస్తే ఖచ్చితంగా అయితే క్రిస్మస్ చేసుకునేవారు తగ్గించుకోవాలండి. క్రిస్మస్ చేసుకునేవారు తాను ఎప్పుడు హెచ్చించుకోకూడదండి. ఏ విషయంలో హెచ్చింపబడతావు అంటే నీవు ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడతావు. నేడు యేసుక్రీస్తు వారి హెచ్చింపు గురించి చెప్పాలంటే ప్రపంచం అంతా చెబుతుంది,
కానీ నీ గురించి నా గురించి చెప్పాలి అంటే, ఇంక్లూజివ్ నేనైనా సరేనండి, నీ గురించి నా గురించి చెప్పాలి అంటే నీ తగ్గింపు గురించి అనేక మంది చెప్పుకోవాలి. నీ ఊర్లో కూడా చెప్పుకోరు, నీ సంఘములో కూడా చెప్పుకోరు, నీ ఇంట్లో కూడా చెప్పుకోరు, నానా విధములుగా మాట్లాడుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తే, ఆయన జననం గురించి ఆలోచిస్తే ఎంత తగ్గింపండి. ఈరోజు క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకుంటారు, రుచికరమైన వంటలు వండుకొని తింటారు, స్వీట్స్ తింటారు, కేక్స్ తింటారు. ఇలా అనేక సందర్భాల్లో ఆహార పదార్థమా. ఒక్కసారి తగ్గింపు అంటే ఆయన జననం గురించి ఆలోచించండి. ఎంత తగ్గింపండి ఆయన జననం. ఈరోజు ఆయన జననం గురించే కదా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆయన జననం గురించి క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి పుట్టినరోజు, నా దేవుడు పుట్టినరోజు అని మీరు చెప్పుకుంటున్నారే. మరి ఎందుకు? మీలో ఆ తగ్గింపు లేదు కదా. మీలో ఆ తగ్గింపు ఉందా? మనలో ఆ తగ్గింపు ఉందా? నాలో ఆ తగ్గింపు ఉందా? తగ్గింపండి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని జీవిస్తావో ఖచ్చితంగా నీవు క్రిస్మస్ చేసుకున్నట్టుకు అర్హుడివే. ఎప్పుడైతే తగ్గించుకొని జీవిస్తావో ఖచ్చితంగా నీవు క్రిస్మస్ చేసుకున్నట్టుకు సమర్థుడివి. ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్న వారందరూ అంబరానికి సంబరానికి పోయే చేసుకుంటున్నారు తప్ప తగ్గింపు జీవితం అనేది లేదు. అదే క్రిస్మస్ సంబరాలలో ఎవరైనా ఒక మాట పొరపాటున అన్నారంటే అక్కడ నుండి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేవారు చాలా మంది ఉంటారండి. అంటే వారిలో ఏమి లేదు? ఐక్యత లేదు, తగ్గింపు లేదు. మూడవదిగా మనం ఆలోచిస్తే, ఎందుకంటే మన గురించే మనం చెప్పుకోవాలండి. ఇతరుల గురించి మనం చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? మనం పాటిస్తున్నాం కదా, మనం ఆచరిస్తున్నాం కదా. మనం బైబిల్ని తెలిసి కూడా చిన్ననాటి నుండి వింటూ ఈ యొక్క గ్రంథాన్ని వివరిస్తూ అనేక మంది క్రిస్మస్ అంటే కొన్ని లక్షల పాఠాలు వివరిస్తున్నారండి. కొన్ని లక్షల పాఠాలు ఈ 2024 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ దినాన్న అనేక దినములు పెద్ద పెద్ద స్టేజ్లు వేసి అలంకరణలు చేసి క్రిస్మస్ గురించి, ఆయనలో ఉన్న తగ్గింపు గురించి ఈ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తారండి. ఎందుకు వస్తారో తెలుసా? అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని, అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని వస్తున్నారండి. అది మనం ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఇంకొకటి ఆలోచిద్దాం. అదే మత్తయి సువార్త 22:39 అండి. 22 అధ్యాయము 39వ వచనం చూద్దామండి క్లియర్గా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఉందండి లేదా? క్రిస్మస్ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఈ ఒక్క మాట తీసుకుంటారండి చాలా మంది. ఈ క్రిస్మస్ దినాన్న ఈ మాట తీసుకొని ఏం చెప్తారంటే ఒక్క క్లియర్గా చెప్తారండి. ఈ మాట తీసుకొని ఏం చెబుతారు అంటే, అనేక మందికి అన్నదాన కార్యక్రమాలు చేద్దాం, పళ్ళు పలహారాలు చాలా రకాలుగా అన్ని పంచుదాం. దుప్పట్లు పంచుతారు, టవల్స్ పంచుతారు, బట్టలు పంచుతారు, దాన కార్యక్రమాలు చేస్తే ఇది క్రిస్మస్. ఇలా మనం ఆలోచిస్తాం. పిల్లరా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటే నీవు పేదవారికి సహాయం చేసే గుణం ఒకటే చూపిస్తున్నావు. నువ్వు అక్కడ ఎవరైతే లేనివారు ఉన్నారో వారికి ఆహారం పెడదామని, ఎవరైతే లేనివారు ఉన్నారో వారికి వస్త్రాలు పంచుదాం, వారికి పళ్ళు పలహారాలు పంచుదామని అనుకుంటున్నావే గాని నీలో ప్రేమించే గుణం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే గుణం అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలుసా? నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ అతనికి ఇచ్చే, నీ ధనాన్ని మొత్తం పేదవారికి ఇచ్చే. ఎవరు చేస్తారు? ప్రేమించిన వారు అయితే చెయ్యాలి. ఏదో ఆయన పుట్టినరోజని ఒక క్రిస్మస్ దినాన్నో మీరు సెలబ్రేషన్స్ సంబరాలకు పోతున్నారేమో, కానీ నిజానికైతే నిజమైన క్రిస్మస్ కాదండి అది. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? తగ్గింపు. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? ఐక్యత కలిగి ఉండడం. నిజమైన క్రిస్మస్ ఐక్యత కలిగి ఉండాలి. నిజమైన క్రిస్మస్ తగ్గించుకొని ఉండాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా ఉండాలి. ప్రియులారా, మనం ఈ రోజు అయితే అలా ఉండట్లేదండి.
నేటి క్రైస్తవులైన మనం ఐక్యత లేదు మనలో. ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదు, ఒక మనిషి అంటే మరొక మనిషికి పడదు. నీవెందుకు మానేసావురా అంటే, అదిగో వాడి వల్ల నేను మానేశానని చెప్తారే తప్ప సంఘానికి మానేసావు ఎందుకు మానేసావు అంటే, వాడి వల్ల నేను మానేశాను, వాడు ఉంటే నేను రాను. ఇదా ఐక్యత? ఇదా తగ్గింపు? యేసుక్రీస్తు వారిలో ఉన్న తగ్గింపు నీకు గుర్తుకు రావట్లేదా? ఇన్ని వేల సంవత్సరాల నుండి ఆ మాట చెప్పబడుతుంది కదా. ఎలాంటి తగ్గింపు అంటే, ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించు. తగ్గింపు ఎలా ఉండాలో ఆయన చూపించారు. ఆయన అప్పగింపబడిన రాత్రి 12 మంది శిశువులను కాళ్ళు పట్టుకొని కడిగాడండి. వారి కాళ్ళు కడిగాడండి. ఎంత తగ్గింపండి! అరే, కనీసం నీ తోటి సహోదరుణ్ణి ప్రేమించలేకపోతున్నావు, వారిని కౌగిలించుకోలేకపోతున్నావు, వారితో ప్రేమగా మాట్లాడలేకపోతున్నావు. యేసుక్రీస్తు వారిని తెలుసుకొని క్రిస్మస్ ఆచరించి క్రిస్మస్ ని నీలో ఐక్యత చేసుకుంటున్నావా? ఆ సహోదరుడితో ఐక్యత కలిగి ఉంటున్నావా? ఆ సహోదరుడితో తగ్గింపు జీవితం జీవిస్తున్నావా? నువ్వు హెచ్చించుకుంటున్నావు. నువ్వు నేనెందుకు వారితో తగ్గాలి? తగ్గేదేలే అన్నట్టుగా ఉండకూడదండి. తగ్గించుకో. ఎప్పుడైతే నీవు తగ్గించుకుంటావో, నీ సహోదరుల పట్ల తగ్గించుకుంటావో, ఎప్పుడైతే ఇతరుల పట్ల నీవు ప్రేమ స్వభావం కలిగి ఉంటావో, అప్పుడు నీవు క్రిస్మస్ జరుపుకున్నట్టుకు అర్హుడు అండి. ఇవన్నీ ఎవరు చేశారో తెలుసండి? ఇవన్నీ యేసుక్రీస్తు వారు వచ్చినా సరే మనం ఆచరించలేకపోతున్నాం. ఆయనే దేవుడని నమ్మినా సరే మనం ఆచరించలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునిపే ఉన్నాడు కదా. అలా నమ్మి వారు చూడకపోయినా, వారు ఆచరించకపోయినా, వారిని విశ్వసించకపోయినా, కానీ జ్ఞానులు ఏం చేశారో తెలుసా? జ్ఞానులు ఉన్నారండి. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే జ్ఞానులకు ఒక వార్త వెళ్ళిందండి. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే వారు ఏం చేశారంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు అనే వారు పుట్టబోతున్నారనే సంగతి ఆయనకి దేవదూత ద్వారాగా వారికి తెలిసింది. ఆనాటి కాలంలోనే, దానియేలు గారి కాలంలోనే జ్ఞానులు ఉన్నారు, తూర్పు దేశపు జ్ఞానులు. క్రీస్తు శకం 700 సంవత్సరాల క్రితం అండి అది. అప్పుడు జరిగినదే. ఆ జ్ఞానులు ఆ యొక్క గ్రంథాలను తిరగేసి, అదిగో మెస్సయ్య అని అతను ఒకరు పుట్టబోతున్నారు, మనం వెళ్ళాలి, వారిని చూడాలి అని ఎంతో సుదీర్ఘ కాలం అండి, కొన్ని సంవత్సరాల ప్రయాణం చేశారండి యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి అని ఆ బెత్లెహేము ప్రాంతానికి, ఆ ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళారండి వాళ్ళు. ఎంత తగ్గింపండి! ఎంత ప్రేమో వారిని బట్టి మనం చూడాలి కదా. జ్ఞానుల వలె ఉన్నామా, మనం అజ్ఞానుల వలె ఉన్నామంటే అజ్ఞానుల వలె ఉన్నామండి. ఎందుకంటే మనలో ఆ తగ్గింపు లేదు, మనలో ఐక్యత లేదు, మనలో ప్రేమించే గుణం లేదు కదా. కానీ ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టాక మనకి లేకుండా పోయింది మనలో. కానీ పుట్టక మునిపే ఆయనే రాజని, ఆయనే మెస్సయ్యని, ఆయన ద్వారానే ఈ లోకానికి విమోచన కలుగుతుందండి, ఆయన ద్వారానే మనం అందరం రక్షింపబడతామని, ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని వారు నమ్మి చూడకుండానే నమ్మారు జ్ఞానులు. యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టక మునిపే వాళ్ళకి వార్త తెలిస్తే వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చారండి. ఇంకొక విషయం చెప్పనండి మీకు. యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే పసికొందుగా ఉన్నప్పుడు గాని, ఆ సత్రములో పెట్టబడి ఉన్నప్పుడు గాని, ఆ తొట్టిలో పెట్టి ఉన్నప్పుడు గాని జ్ఞానులు రాలేదండి. వారు వచ్చేసరికి పసికందు కాస్త బాలుడైపోయాడండి. యేసుక్రీస్తు వారు బాలుడు వయసు అంటే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారండి? ఎన్ని సంవత్సరాలు! మనలో వారు తెచ్చిన కానుకలను బట్టి జ్ఞానులు, 3 జ్ఞానులు వచ్చారు అని చెప్తారండి. 3 అని అక్కడ బైబిల్లో రాయబడలేదు. 3 అనేది అక్కడ ఆ సందర్భంలో రాయబడలేదండి. 3 అయితే కాదండి, జ్ఞానులు ఎంతమంది! ఇంతమంది ఐక్యత కలిగి కొన్ని సంవత్సరాల ప్రయాణం చేసి రాజుని కనుగొనాలి, మెస్సయ్యని కనుగొనాలి అని వారు వెళ్ళారు. నిజంగా ఎవరంటే వారే కదా ఐక్యత కలిగి ఉన్నారు. ఎవరండి నిజమైన క్రిస్మస్ ఆచరించింది? వాళ్ళండి. యేసుక్రీస్తుని వెతికారండి.
వెతికారు. అనేక మందిని వెతుక్కుంటూ అడుగుతూ వెళ్ళారండి. ఆఖరికి రోజు దగ్గర కూడా వెళ్ళి ఇక్కడ రాజు పుట్టబోతున్నాడు ఎక్కడ అని చెప్పి ఆయన అడగడం జరిగింది. మనం ఆ సందర్భం తెలిసిన వారమే కదా మనకి. ఆ తర్వాత దేవదూత వారిని మార్చి మీరు వేరే మార్గాన వెళ్ళండి, క్రూరుడైన హేరోదు రాజు యొద్దకు మీరు వెళ్ళొద్దని చెప్పి వారిని దారిని మళ్లించడం ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కదండి. వారి జ్ఞానులు. అందుకే కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు, కొన్ని దినాలు ప్రయాణం చేశారు. నేరు మనం అండి యేసుక్రీస్తు వారి గురించి అంత ప్రయాణం చేయలేకపోతున్నాం ఏంటండి? అంత ప్రయాణం ఎందుకు చేయలేకపోతున్నాం అండి మనం? నీలో ఆ తగ్గింపు ఉంటే, నీలో ఆ ఐక్యత ఉంటే, నీలో ఆ ప్రేమ ఉంటే, నిన్ను వలే నువ్వు ప్రేమించుకున్నారండి. వారిని వారు ప్రేమించుకున్నారు. అక్కడ ఒక్కరు ఇద్దరు ముగ్గురు రాయబడలేదు, అనేక మంది జ్ఞానులు. ఎంతమంది అనేది క్వశ్చన్ మార్క్. వారందరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు కనుకే యేసు వద్దకు చేరారు. వారందరూ ఐక్యత కలిగి ఉన్నారు కనుకే యేసు వద్దకు చేరారు. వారందరూ తగ్గించుకున్నారు కాబట్టికే యేసు వద్దకు చేరారు. విలువైనవి ఇచ్చారండి కానుకలు యేసుక్రీస్తు వారికి. బంగారమును, బోళమును, సాంబ్రాణిని ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారు? ప్రేమండి. ప్రేమించి ఈయన రాజుకి ఇవన్నీ ఉండాలి, ఈ లోకానికే రాజు అని నమ్మిన జ్ఞానులండి వారు. మనం ఇప్పుడు క్రైస్తవ్యం ఎలా చేసేసిందంటే, ఒక ఊరుకో ఒక ప్రాంతానికో నీవు ఆచరించిన ఆచరణ వేరు, నేను ఆచరించిన ఆచరణ వేరు అంటూ మనలో మనకే విభేదాలు వచ్చేసేయండి. ప్రియులారా, అలా ఉండకూడదు. ప్రియులారా, అలా ఉండకూడదండి మనం. ఎందుకంటే ఆయన ఎందుకు తగ్గించుకొని వచ్చాడో తెలుసండి. ఎందుకు తగ్గించుకొని వచ్చాడో తెలుసండి. ఒకసారి చూడండి. ఎందుకు రావాలండి ఆయన? నీవు స్తుతించకపోతే, నువ్వు మహిమపరచకపోతే, నువ్వు గుర్తించకపోతే ఎవరు గుర్తించారో తెలుసండి ఆయన్ని? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం అండి. చాలా మంచి మాట ఉంటుంది. చాలా మంచి మాట ఉంటుందమ్మా. అమ్మ ఆపో. చాలా మంచి మాట ఉంటుందమ్మా. 4వ అధ్యాయం 8వ వచనం క్లియర్ గా చూడండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము మానక రాత్రింపగలు చెప్పుచుండెను. ఈ కాలము ఆ కాలము భూత వర్తమానం కాలం లేదండి. దేవదూతలతో పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని స్తుతింటున్నాడండి. కొనియాడబడుతున్నాడు ఆయన. అలాంటి కొనియాడబడుతున్న వ్యక్తి నీ కోసం నా కోసం ఎందుకు వచ్చాడండి? ఎందుకంత తగ్గించుకున్నాడు? ఎందుకంత తగ్గించుకున్నాడు? మనలో దాస్యత్వం నుండి విడుదల చెయ్యాలి, ఈ పాపము నుండి విడుదల చెయ్యాలి, మనల్ని పరలోక రాజ్యంలోకి నడిపించాలి. అందుకు వచ్చాడండి ఆయన. ఎంతగా తగ్గించుకున్నాడండి? దేవదూతలండి. దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతింపబడుతున్న వ్యక్తి ఈ రోజు నీ కోసం తగ్గించుకొని వస్తే నీలో నాలో ఆ తగ్గింపు లేదేంటండి? నీలో నాలో ఆ ఐక్యత లేదేంటండి? నీలో నాలో ఆ ప్రేమించే గుణం లేదేంటండి? వ్యర్థమైన వారం ప్రేమ. అలా ఉండకూడదండి మనం. అక్కడికి ఒక మాట చూసుకుందాం అండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 ఈ 3 వచనాలు చదువుకుందామండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానికి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణము చేత ధ్యానమునకును లోబడిన వారికి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఎలయనగా ఆయన యంత్రమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చూసారండి?
రక్త మాంసాలు ధరించుకున్నాడండి. నీ కోసం నా కోసం ఒక ఆయన ఆత్మయ్య ఉన్నాడు. శైతాను గారిని ఎదిరించాలని, నిన్ను నన్ను దాస్యత్వంలో నుండి విడిపించాలని రక్త మాంసాలు ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. అందుకే ఆయన పాపం లేకుండా నువ్వు నేను వచ్చినట్టుగా రాలేదండి. అక్కడ అబ్రహాం గారిని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసండి? అబ్రహాము సంతానం. అబ్రహాము యేసుక్రీస్తు వారిని చూడక మునిపే విశ్వాసిగా ఉన్నాడండి. చూడలేదండి అబ్రహాము, కానీ అబ్రహాము కంటే ముందున్నవాడు యేసుక్రీస్తు వారు. అబ్రహాము యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూడలేదు, కానీ అబ్రహాము కంటే ముందున్నవాడు. అబ్రహాము నమ్మాడు, చూడకుండానే నమ్మాడు. విశ్వాసులకు తండ్రి ఆయన. అందుకే అబ్రహాము సంతానము నుండి ఆయన వచ్చాడు. క్లియర్గా ఉంది కదండి. రక్త మాంసాలు ధరించుకున్నాడండి. ఎందుకురా బాబు రక్త మాంసాలు నీకు ఎందుకు? నువ్వు నిత్యము పరిశుద్ధుడు అని పిలువబడుతున్నవాడు కదా, దేవదూతలతో కొనియాడబడుతున్నవాడు కదా. అలా మనం ఉండాలి కదా. మనం దేవదూతలతో కొనియాడబడవసరం లేదండి, కానీ ఆ దేవదూతలు ఉన్న చోటుకు నీవు కూడా వెళ్ళాలంటే నీవు ఐక్యత కలిగి ఉండాలి. నీలో తగ్గింపు అనేది ఉండాలి. నీలో ప్రేమించే గుణం ఉండాలి. ఇతరులను ప్రేమించే గుణము, ఇతరులతో ఐక్యత కలిగి ఉండే గుణము నీలోనే ఉండాలి, మనలోనే ఉండాలి. బైబిల్ని చదువుతున్న మనము ఇది ఎవరి కోసమో రాయబడ్డది అని అనుకోకూడదండి. ఇది నీ కోసం, నా కోసం రాయబడ్డది. ఇది ప్రశ్న అండి, ఒక రెఫరెన్స్. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి రెఫరెన్స్, ప్రతి ఒక్క అధ్యాయము, ప్రతి ఒక్క వచనము ఒక ప్రశ్నే. ఇది నా కోసం కాదు, ఎవరు వెళ్తారు అనొద్దండి. ఎవరు వెళ్తారనే మాట తప్పు. నువ్వు నేను అందరూ పరలోకానికి వారసులమే. అందరూ దేవుని సంతానం నుండి వచ్చిన వారమే, ఆది దంపతుల నుండి వచ్చిన వారమే మనం. కానీ ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం? నీ ఒక్కడి కోసం వచ్చాడు, నా ఒక్కడి కోసం వచ్చాడని చెప్పట్లేదు కదా బైబిల్. సర్వ మానవుల కోసం వచ్చాడు, పాప మానవుల కోసం. ఆయన పరిశుద్ధుడు అని పిలువబడుతున్న వ్యక్తి ఆయనే వచ్చాడండి ఈ భూమి మీదకి. ఎందుకు వచ్చాడ్రా అంటే, ఇదిగో నీ కోసం నా కోసము రక్త మాంసాలు ధరించి ఆ రక్త మాంసాలను నీ కోసమే బలిచ్చాడు. ఆయన శరీరం ఎలా దున్నబడ్డదండి? ఆయన తలకు కిరీటం పెట్టారండి, ఒళ్ళంతా రక్తము చీల్చేశారండి. పొలాన్ని దున్నినట్టు దున్నేశారండి, నాగలతో దున్నినట్టు దున్నబడ్డన్నట్టుగా ఉంటుందండి. కానీ లేదండి, మనకి అంత శ్రమ లేదు కదా. వెళ్ళు, సర్వలోకానికి వెళ్ళి నీవు సువార్త ప్రకటించు. నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీవు రక్షింపబడ్డావు కదా. నీ తోటి వారు కూడా రక్షింపబడాలి, వారు కూడా పరలోకం వెళ్ళాలి, వారు కూడా నేను నమ్మిన దేవుడిని నమ్మాలి, విశ్వసించాలి. అనేక మందికి నీవు సువార్త చెప్పు. ఇదండి క్రిస్మస్. ఎప్పుడైతే నీవు క్రిస్మస్ చెప్తావో, నీవు చర్చిలో సంబరాలు చేసుకోవడం, డాన్సులు చేయడం, రుచికరమైన భోజనాలు వండుకొని తినడం కాదండి క్రిస్మస్ అంటే. ఇతరులకు సువార్త చెప్పడం క్రిస్మస్ అంటే. ఇతరులను ప్రేమించడం క్రిస్మస్ అంటే. ఇతరులతో ఐక్యత కలిగి ఉండడం నీవు క్రిస్మస్ అంటే. ఇతరులతో నీవు తగ్గించుకొని జీవించడం క్రిస్మస్ అంటే. ఎంతగా తగ్గించుకున్నాడో చూసాం. ఆయన పుట్టిక ఒక తగ్గింపు అండి. బట్టలు లేవండి ఆయనకి. నీకెందుకు కొత్త బట్టలు? పొత్తుగొడ్డలతో చుట్టేసి ఆ సత్రంలో తొట్లో వేసారండి. నా తండ్రి యేసేని ఎంతగా తగ్గించుకున్నాడండి. పొత్తుగుడ్డలతో చుట్టి ఆయన సత్రంలో పడేశారండి ఆయన్ని. ఆయనకు కొత్త బట్టలు లేవండి, కానీ నీకు నాకు కొత్త బట్టలు ఉన్నాయండి. కొత్త బట్టలు వేసుకొని సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు క్రిస్మస్ అంటే. తప్పండి. క్రిస్మస్ని ఆచరిస్తే తగ్గించుకో. ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేయి. అనేక మందికి సువార్త ప్రకటించు. చేతనైనంత వరకు ఏ గ్రామానికి వెళ్తావో, ఏ ప్రాంతానికి వెళ్తావో వెళ్ళు, దేవుని గురించి ప్రకటించు. అలా ప్రకటిస్తేనేనండి అలా ప్రకటిస్తే మనం నిజంగా క్రిస్మస్ ఆచరించిన వారు. ఐక్యత అండి. నీ సహోదరులతోటే నీవు ఐక్యత కలిగి ఉండకపోతే నీవు ఇతరులకు ఎలా ఐక్యత కలిగి సువార్త ప్రకటిస్తావు? వారితో ఎలా ఐక్యత కలిగి ఉంటావు? నీ సంఘముతోటే నీవు ఐక్యత కలిగి లేకపోతే మరొకరితో నీవు ఎలా ఐక్యత కలిగి ఉంటావు? ఇదండి క్రిస్మస్ చెప్పిన సందేశం. జ్ఞానులు ఉన్నారండి, ఆనాటి జ్ఞానులు ఉన్నారు.
ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి జ్ఞానులు ఎక్కడ కొట్లాడుకోలేదండి. జ్ఞానులు ఎక్కడ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోలేదు. వారు ఎలాగైతే ఐక్యత కలిగి వచ్చారో అలాగ యేసుక్రీస్తు వారి యొద్దకు చేరుకున్నారండి. ఎంత ఐక్యత అండి, ఎంత తగ్గింపండి చెప్పండి. ఒకరంటే ఒకరికి పడని స్థితిలో ఎంతమంది జ్ఞానులుగా వచ్చారో, జ్ఞానులండి, జ్ఞానులైనంటి వారికే తగ్గింపు, వారికే హెచ్చింపు, వారికే ఐక్యత కలిగి ఉన్నారు. వారే ఐక్యత కలిగి ఉన్నారు, వారే తగ్గించుకొని ఉన్నారు. వారే యేసుక్రీస్తు వారిని ఎంత ప్రేమించాలో ఈనాటికి యేసుక్రీస్తు వారిని ప్రేమించిన వ్యక్తుల్లో ఉన్నారు అంటే అది ఎంత జ్ఞానులండి, వారు ఎంత తగ్గించుకున్నారండి జ్ఞానులు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకమునిపేవారు ఇవన్నీ చేస్తారండి. వచ్చి ఆయనే దేవుడని నమ్మి ఆయన సువార్తల్లో ఆయన బ్రతుకు, ఆయనే మాదిరి, ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యమని మనం తెలుసుకొని కూడా నేటి మన క్రైస్తవుల్లో ఏమి లేదంటే నిజమైన క్రిస్మస్ ఆచరించడం తెలియని వారిగా ఉండిపోయేవాళ్ళు. తగ్గింపు లేదు మనలోని. నీకు తెలుసా క్రిస్మస్ అంటే? ఐక్యత లేదు నీలో, నీకు తెలుసా క్రిస్మస్ అంటే? ప్రేమించే గుణం లేదు, నీకు తెలుసా క్రిస్మస్ అంటే? ప్రేమించు, తగ్గించుకో, ఐక్యత కలిగి ఉండు. అలా నీవు ఉంటే క్రిస్మస్ నీకు ఆచరించండి. యేసుక్రీస్తు వారు ఆయన జననంలో గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆయన జననం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆయనలో ఉన్న తగ్గింపు అండి. ఏంటి మరియమ్మ గారు, యోసేపు గారు ఆ గలిలయ ప్రాంతాల్లో, ఆ యోదయ బెత్లెహేము దేశాల్లో ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఏంటండి ఆ ప్రసవ దినాల టైంలో వారి కనీసం భోజనమైనా చేశారో లేదో ఎవరికైనా తెలుసండి. ఎన్ని రోజులు పస్తులు ఉన్నారో, ఎందుకంటే ఎక్కడ చంపేస్తారో కాపాడే ప్రయత్నంలో గ్రామాలకి మారిపోతున్నారండి, తిరుగుతున్నారు. స్థలము లేక ఇంటింటికి వెళ్ళి తలుపు కొడుతున్నారు, అమ్మా కాస్త చోటు ఇవ్వండి అని. ఎవ్వరూ స్థలం ఇవ్వలేదండి. ఈరోజు నీకు మంచి గృహం ఉంది, ఇదిగో సంఘం అనే ఒక చర్చి ప్రార్థనా మందిరం ఉంది, అక్కడికి వచ్చి నువ్వు తగ్గించుకో. ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకో. అంగలార్చేవా ఎప్పుడైనా? చూడండి, క్రిస్మస్ రోజున అంగలార్చిన వారు ఎవ్వరు లేరండి. అంగలార్చట్లేదు, ఎందుకు ప్రార్థించట్లేదు? ఈ ప్రపంచం కోసం, తండ్రి నా కోసమే ఇంత దీనత్వం కలిగి ఉన్నావా? నా కోసం ఇంత తగ్గించుకొని ఉన్నావా? నన్ను ప్రేమించడానికి వచ్చావా? నాలో ఐక్యత కలిగించడానికే వచ్చావా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అలా ఆయన జ్ఞాపకం చేసుకో. మనం ప్రార్థన చేస్తూ తగ్గించుకొని ఉంటే నిజంగా మనం క్రీస్తుని ఆరాధించిన వారు అవుతాం, నిజమైన క్రిస్మస్ కి వారసులు అవుతాం, నిజముగా మనం క్రిస్మస్ ని ఆచరించిన వారం అవుతాం, నిజముగా దేవుని యొక్క మనసుని గెలుచుకొని పరలోకానికి వారసులుగా మారిపోతాం. అలా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి కరుణామయుడా, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో, నీలో తగ్గింపు ఎంతగా ఉందో నాయనా ఒక్కసారి నీ పిల్లలైనట్టు వారికి తెలియపరచు తండ్రి. ఏమైనా తప్పిదములు చేసిన యెడల నన్ను క్షమించండి. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో నాకు చెప్పావు తండ్రి. నాయన నాలో కూడా తగ్గింపుతనం లేదేమో నాయన, ఇక నుంచి అయినా నేను తగ్గించుకున్నట్టుకు నీ కృప చూపించండి తండ్రి. నీ కుమారుణ్ణి మాకు మాదిరిగా ఉంచావు తండ్రి. నాయన నీ కుమారుడి వల్లే మేము తగ్గించుకొని, నీ కుమారుడి వల్లే మేము కూడా ఐక్యత కలిగి నివసించుటూ వాక్యమైతే చెబుతున్నాం కానీ అవి ఆచరించలేకపోతున్నామేమో తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇతరుల పట్ల మేము ప్రేమ కలిగి ఉండుటకు నీ కృప చూపించండి. నీ దయ, నీ కరుణ మాపై చూపించండి. సహాయం చేయండి, తోడేయండి. ఏదైనా తప్పిదములు మాట్లాడిన ఎడల నాయన నీ కుమారుడి ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియజేయండి తండ్రి. వింటున్న నీ పిల్లలైనంటూ వారందరికీ చక్కగా అర్థమైన రీతిగా నేను చెప్పాను అనుకుంటున్నాను తండ్రి. చెప్పిన నాకు నాయన నీ కృప చూపించారు. కేవలం నాయన ఈ మాటలు నీ మాటలుగా భావించి, ఇవి నేను చెప్పబడిన మాటలుగా కాక ఇవి దేవుని మాటలు, దేవుడే పలికించాడు నీ కుమారుడు నోట అని అనేకులు విశ్వసించి అట్టి రీతిగా వారిని జీవించుటకు నీ కృప, నీ కనికరము వారి పట్ల చూపించి ఇంతటి మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు గాను నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, సమస్తము నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అడుగుచు వేడుకుంచిన మా తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ మరొక్కసారి క్రీస్తు పేరట నా వందనాలు చెల్లించుకుంటున్నాను.